Hi friends, welcome to Daily Current Affairs and welcome to Yuva Bharat Academy YouTube ఛానల్. సో మనకి డిసెంబర్ 14, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. వివిధ దినపత్రికలు వచ్చినటువంటి అంశాలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షల కోణంలో మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మరి డిసెంబర్ 14, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే డిసెంబర్ 14 ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటంటే ఇక్కడ మనకి ఒక జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేగా జరుపుకుంటాం. దాని యొక్క ఇతివృత్తం ఏంది, దానికి సంబంధించినటువంటి విశేషాలు చూద్దామండి. అంతేకాకుండా ఫోర్బ్స్ సంస్థ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2024 విడుదల చేయడం జరిగింది. టాప్ 100 ఉమెన్, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి ఒక లిస్ట్ విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం ఉన్నటువంటి దాంట్లో మొదటి 3 స్థానాలు ఎవరున్నారు, భారతదేశానికి చెందినటువంటి మహిళలు ఇందులో ఎవరు స్థానం సంపాదించారో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి డిసెంబర్ 13 అంటే నిన్న డిసెంబర్ 13, 2024 ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ స్వర్ణాంధ్ర అంటే స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయడం జరిగింది. అంటే 2047 నాటికి ఎలాంటి లక్ష్యాలను మనం చేరుకోవాలి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. అందులో స్వర్ణాంధ్ర సాధనకు కావాల్సినటువంటి సాధనాలు ఏంటి అండ్ ప్రధాన లక్ష్యాలు కూడా అందులో వివరించడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రాన్స్ నూతన ప్రధానిగా పసువ బైరూను నియమిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ అధికారికంగా ప్రకటించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్ భారత్కి అత్యంత అనుకూల దేశ హోదాను రద్దు చేస్తున్నట్లు, ఇది జనవరి 1, 2025 నుండి అమల్లోకి వస్తున్నట్లు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏందో చూద్దామండి. అంతేకాకుండా మరి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అలహాబాద్లో అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ శేఖర్ యాదవ్ పైన మరి అభిశంసన నోటీస్ని రాజ్యసభలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విశేషం ఏదో చూద్దామండి. ఇవ్వండి మనకు డిసెంబర్ 14, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఇందులో మనకు డిసెంబర్ 14 ఇంపార్టెన్స్ ఉంది. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది డిసెంబర్ 14 వచ్చేసి ఇక్కడ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అని చెప్పేసి అంటామండి. ఓకేనండి. మరి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అంటే జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిచ్చారంటే ఇక్కడ 2024 ఇతివృత్తం పవరింగ్ సస్టైనబిలిటీ ఎనర్జీ వాట్ కౌంట్స్. ఇక్కడ వాట్ అంటే ఏంటి అని అర్థం కాదు. వాట్స్ అంటే మనకి ఏంటంటే మనం ఎనర్జీని వాట్స్ని ఇట్లా కొలుస్తుంటాం కాబట్టి శక్తిని మన విద్యుత్తుని దాన్ని మనం సుస్థిరాభివృద్ధి అంటే మనం వాడుకోవడమే కాదు భవిష్యత్ తరాలకు కూడా అందజేయాలి అని చెప్పేసి ఒక ప్రధానమైన ఉద్దేశం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన పవర్ని, మన శక్తిని, మన ఇంధన శక్తిని సుస్థిరాభివృద్ధి చేసుకోవాలి. ఆ శక్తిని, ఎనర్జీని వాట్ కౌంట్స్ అని చెప్పేసి అంటే తన పొదుపుగా వాడుకోవాలి అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అనమాట. అంటే మనము అంటే ఇక్కడ ఎనర్జీని, ఫ్యూయల్స్ని ఆ దిశగా యూజ్ చేసుకోవాలనేది దీనికి ఇతివృత్తం అనమాట. ఇది డిసెంబర్ 14, 2024 జాతీయ ఇంధన పరివర్తన ఇంధన సంరక్షణ దినోత్సవం నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే 2024 యొక్క ఇతివృత్తం అండి. సో దీంతో పాటుగా మనకి ఎనర్జీ కన్జర్వేషన్ డే గురించి మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఎనర్జీ కన్జర్వేషన్ గురించి భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి కార్యక్రమాలను చేపట్టింది, వాట్ ఆర్ ది న్యూ ప్రోగ్రామ్స్ దట్ ఇంప్లిమెంటింగ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ నౌ. సో మనకి ఎలాంటి ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేసింది ఇదంతా కూడా బ్యూరో ఆఫ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ అనే సంస్థ చూసుకుంటుంది. అంటే BEE అంటామండి. బి అంటే ఇక్కడ అర్థమైందంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పేసి అంటాం. అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఎనర్జీని మనం ఏంటంటే ఎఫిషియన్సీగా మనం వాడుకోవాలి. సో మనం కూడా చూస్తూ ఉంటాం మన ఇళ్లలో ఉండే ఫ్యాన్ల పైన కానివ్వండి, మన ఇళ్లలో ఉండేటువంటి ఎయిర్ కూలర్స్ వాటిపైనతో పాటుగా మనకి ఏసీల పైనతో పాటుగా మనకి ఇక్కడ వివిధ ఉపకరణాలు ఉంటాయి కదా. మరి పర్టికులర్గా చూసినట్లయితే రిఫ్రిజిరేటర్స్ కానీ వాటిల్లో మనకి 3 స్టార్ 4 స్టార్ ఇవన్నీ కూడా వీళ్ళే చేస్తారనమాట. బ్యూరో ఆఫ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ ఎలా వాడుకోవాలని చెప్పేసి, ఎలా ఎనర్జీ అనేది కన్సంప్షన్ అవుతుందని చెప్పేసి ఆ సంస్థ వాళ్ళు ఇలా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు మన భారత ప్రభుత్వం చేత. సో మరి ఉజాల అనే స్కీమ్ వచ్చిందండి. ఉజాల 2015లో వచ్చిన ఉజాల స్కీమ్. ఈ ఉజాల స్కీమ్లో ఏం చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా కూడా
లెడ్ దీపాలను అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటే తక్కువ విద్యుత్తుని వాడుకొని అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అని చెప్పేసి అంటాం. తక్కువ విద్యుత్తుని వాడుకొని ఎక్కువ వెలుతురిచ్చే లెడ్ దీపాలని ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఉన్నతి జ్యోతి బై అఫోర్డబుల్ లెట్స్ ఫాల్ ఆల్ అంటామండి. దీని అబ్రివేషన్ చూడండి. ఉజాల అంటే అర్థమైందా? ఉజాల అంటే మనకి మన బట్టలు తెల్లగా కావడానికి అంటే తెల్ల బట్టలు మరింత తెల్లగా కావడానికి ఉజాల అది కూడా కలిపేవారు ఇప్పుడు. సో ఇది మనకు ఉజాల అంటే అర్థమైందంటే ఇక్కడ ఉన్నతంగా ఉంటదమ్మ ఉన్నతి. జ్యోతి, జ్యోతి అంటే వెలుతురు. ఎలా వస్తుంది? బై అఫోర్డబుల్ అంటే అఫోర్డబుల్ అంటే తక్కువ ధరలకు, సరసమైన ధరలకు అఫోర్డబుల్ లెడ్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి అంటాం. లెడ్స్ ఫర్ ఆల్. సో మరి ఈ కార్యక్రమం ద్వారా సో తక్కువ ధరకే లెడ్ దీపాలని సో మనకి దేశవ్యాప్తంగా కూడా అందజేస్తున్నారు. 2015లో వచ్చింది. అంతేకాకుండా వీధి దీపాలకు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూసినట్లయితే మన గ్రామాల్లో కూడా చూసినట్లయితే వీధి దీపాలను కూడా ఎల్ఈడి దీపాలైనాయి పట్టణాలతో పాటుగా. ఈ లెడ్ దీపాల వల్ల ఏందంటే మనకు ఎక్కువ వెలుతురు వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే 2015లో వచ్చిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్ ఎస్ఎల్ఎన్పి. ఇది కూడా దాని ద్వారా. అంతేకాకుండా సో మరి ఇంకా ఎనర్జీ కన్సంప్షన్ గురించి పర్యావరణ హితంగా ఉండడానికి గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ 2021లో సో మరి గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా 2022లో ఈవీ యాత్ర అంటే ఎలక్ట్రిక్ వెహికల్ యాత్రను కూడా 2022లో ప్రారంభించడం జరిగింది. వెరీ రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం విద్యుత్తును వినియోగించుకునే విషయంలో సో పరిశ్రమలకి సంబంధించినటువంటి పరిశ్రమలకి వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చే విధంగా ఒక ఫ్యాట్ అనే స్కీమ్ కూడా ప్రారంభించింది. ఫ్యాట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పీఏటీ ఫ్యాట్ అండి. కొవ్వు కాదు ఫ్యాట్. ఫ్యాట్ అంటే పీఏటీ. పర్ఫార్మ్ చేయాలి అంటే పరిశ్రమలు మంచిగా పర్ఫార్మ్ చేయాలి. పర్ఫార్మెన్స్ ఓకేనండి. అచీవ్ చేయాలి. అచీవ్ అంటే వాళ్ళు సాధించాలి. అండ్ దాంతో పాటుగా ట్రేడ్ అనమాట. ట్రేడ్ అంటే ఏంటంటే వ్యాపారం నిర్వహించు. అంటే ఇక్కడ ఏంటంటే మంచి కన్జంప్షన్ చేయి, మంచిగా సాధించు, మంచి వ్యాపారం చేయి, కానీ ఇంధనాన్ని మాత్రం పొదుపు చేయి. ఇదనమాట. ఈ అబ్రివేషన్స్ పరంగా ఈ కార్యక్రమాల పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనకి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే సందర్భంగా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం ఉంది ఏంటంటే ఇక్కడ సో మనకి ఏపీ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల పైన ఒక విషయం ఉందండి. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ గమనించండి. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్. విజన్ అంటాం. విజన్ అంటే ద ఎబిలిటీ టు థింక్ ఫ్యూచర్ ఈజ్ కాల్డ్ విజన్ అంటామండి. విజన్ అంటే ద ఎబిలిటీ టు థింక్ ఫ్యూచర్ ఈజ్ కాల్డ్ విజన్. అంటే భవిష్యత్తుని అంచనా వేయడం, భవిష్యత్తుని ఇలా చేసుకోగల సామర్థ్యాన్ని మనం చెప్పుకోవడమే విజన్ అని చెప్పేసి అంటాం. ఈ విజన్ డాక్యుమెంట్ 2047ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఏ రోజు విడుదల చేశారని నిన్న అంటే డిసెంబర్ 13, 2024 విడుదల చేయడం జరిగింది. ఈ విజన్ డాక్యుమెంట్ ఉద్దేశం ఏంటంటే ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రధానమైన అంశాలంటే స్వర్ణాంధ్ర సాధనకి ఒక 10 సూత్రాలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ స్వర్ణాంధ్ర సాధన విషయంలో ఒక ప్రధాన లక్ష్యాలు అంటే 2047 వరకు సాధించాల్సినటువంటి లక్ష్యాలను ఇక్కడ పెట్టుకోవడం జరిగిందండి. ఈ స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాల్లో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ నో పావర్టీ అంటే పేదరికం లేని సమాజం తయారు చేసుకోవాలి. ఇది మనకి ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మొదటి లక్ష్యం కూడా ఏంటంటే పేదరికం లేని సమాజం అనమాట. అలా పేదరికం లేని సమాజం, నో పావర్టీ. అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ విద్య, ఉపాధి, ఉద్యోగ కల్పన. రెండో సంబంధించిన స్వర్ణాంధ్ర సాధన లక్ష్యం ఏంటంటే ఇక్కడ ఉపాధి, నెక్స్ట్ వచ్చేసి ఉపాధి, ఉద్యోగ కల్పన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మూడో స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు మరో సూత్రం ఏదంటే ఇక్కడ నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, స్కిల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి. నెక్స్ట్ వచ్చేసి నీటి భద్రత అండి. ఇక్కడ ఏంటంటే వాటర్ సేఫ్టీ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పేసి నీటి భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరికీ తాగునీటిని అందించడం అదే ప్రధానమైన ఉద్దేశం అనమాట. అంతేకాకుండా నీరు తాగినీటే కాదు, సాగులో అధునాతన సాంకేతికత అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్లో ఇరిగేషన్ని అందించే విషయంలో, సాగునీటిని అందించే విషయంలో మోడర్న్ టెక్నాలజీని మనం వాడుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే మనకి 10 సూత్రాల్లో ఏంటంటే ఇక్కడ ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్ అంటే రవాణాకు ఉపయోగపడడం, రవాణా చేసుకోవడం, వస్తువులు అవి దిగుమతి విషయంలో క్రియాశీలకంగా ఉండేది లాజిస్టిక్స్. ఆ రవాణా రంగాన్ని మనం పెంపొందించుకోవాలి, లాజిస్టిక్స్ అని చెప్పేసి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 7th సంబంధిత సూత్రం ఇక్కడ ఏంటంటే స్వర్ణాంధ్ర విషయంలో ఏంటంటే వ్యయ నియంత్రణ చేయాలి, ఇంధన వనరుల వినియోగం చేసుకోవాలి. వ్యయ నియంత్రణ అంటే
దుబారా ఖర్చు కాకుండా ఇక్కడ వ్యయ నియంత్రణ చేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సో ఇంధన వనరుల వినియోగం అండి. వ్యయ నియంత్రణతో పాటు ఇది సమగ్రంగా ఇంధన వనరులని ఒక ఫ్యూయల్స్‌ని కూడా మనం ఈ యొక్క ఎనర్జీ రిసోర్సెస్‌ని మనం చాలా మంచిగా వాడుకోవాలి. ఒక యుటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి సెవెంత్ అనమాట. ఇంకొకటి వచ్చేసి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు. చాలా క్వాలిటేటివ్ నాట్ క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ అంటే నాణ్యమైనటువంటి ఉత్పత్తులకి మనం సో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంకొకటి ఏందంటే ఇక్కడ క్లీన్లీనెస్ కూడా అంటే పరిశుభ్రతకి, పారిశుద్ధ్యానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే స్వచ్ఛంద్ర అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 10వ సూత్రం ఏందంటే ఇక్కడ డీప్ టెక్ అంటాం. డీప్ ఫేక్ అంటాం. డీప్ టెక్ అంటే టెక్నాలజీని డీప్‌లోకి వెళ్ళాలి. డీప్ అంటే అర్థం ఏందంటే ఇక్కడ సో అన్ని రంగాల్లో విస్తృత సాంకేతికతను వాడాలండి. దాన్ని డీప్ టెక్ అంటాం. డీప్ టెక్ అంటే అర్థమైంది చూడండి. అన్ని రంగాలలో అంటే అన్ని రంగాలన్నమాట. ఏదైతే అభివృద్ధికి ఉన్నటువంటి అన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాలు అంటే ఇక్కడ మనకి వ్యవసాయ రంగం కానివ్వండి, పారిశ్రామిక రంగం కానివ్వండి, సేవల రంగంలో కానివ్వండి, ఇలా అన్ని రంగాల్లో విస్తృత సాంకేతికత వినియోగించుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం కూడా 10 ప్రధాన సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలను ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా ఆబ్జెక్టివ్స్ అన్నమాట, ప్రధాన లక్ష్యాలు. అంటే ఇప్పుడు సో మనకి 2024 సంవత్సరంలో ఇలా ఉంది పరిస్థితి ఈ విషయంలో, సాధన విషయంలో. 2047 వరకు మనం ఏం చేయాలి? 2047 వరకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక ప్రధాన లక్ష్యాలు అంటే 2047 వరకు మనం సాధించినటువంటి లక్ష్యాలు ఏంటంటే ఇక్కడ పాపులేషన్ జనాభా ఇప్పుడు 5.30 కోట్లు ఉంది. 2047 నాటికి 5.80 కోట్లు. అంటే ఇక్కడ కొంచెం స్థిరీకరించాల్సిన అవసరం ఉంటుంది జనాభాలో. అండ్ ఇంకో లిటరసీ అంటే అక్షరాస్యత విషయంలో. మరి అక్షరాస్యత ప్రజెంట్ 72% ఉంది 2024లో. బట్ 2047 వరకు 100% అక్షరాస్యతను సాధించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొకటి ఏంటి ఇక్కడ మనకి ఆర్థిక వ్యవస్థ అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంట. మన ఆర్థిక వ్యవస్థ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ మరి డొమెస్టిక్ ప్రొడక్ట్ వచ్చేసి $170 బిలియన్ ఉంది 2024లో. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం 2047కి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ ప్రకారం $2.4 ట్రిలియన్ చేయాలన్నమాట. $2.4 ట్రిలియన్ చేయాలి. అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటంటే ఇక్కడ ఆయు ప్రమాణం అండి. అంటే ఎంత బతుకుతున్నాం, ఎంత యావరేజ్గా ఆయు ప్రమాణం అంటాం. ఆయు ప్రమాణం ఆంధ్రప్రదేశ్ ఒక 2024 ఇప్పుడు 70.6 ఇయర్స్, 70.6 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు 2047 నాటికి 85 ఇయర్స్ ఆయు ప్రమాణాన్ని పెంచాలంటే సరైనటువంటి ఆరోగ్య నియమాలు కానివ్వండి, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలన్నమాట. మహిళా కార్మిక శక్తి అంటే మహిళలు పాల్గొనే విధానం. సో మహిళలు ఎంప్లాయ్మెంట్, కార్మిక శక్తి అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ని రంగాల్లో మహిళలు పర్టికులర్గా పనిచేసే సామర్థ్యం. ప్రజెంట్ అయితే మహిళలు 45.8% ఉన్నారు 2024లో. 2047కి 80% మహిళా శక్తిని కార్మిక శక్తిగా మార్చుకోవాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం $3,200 అండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయము $3,200 అయితే 2047 నాటికి $42,000కు ఆ విధంగా చేర్చుకోవాలన్నమాట. ఈ లక్ష్యం. అండ్ అర్బన్ పాపులేషన్ అంటే ఇక్కడ ఒక పట్టణ జనాభా శాతం ప్రజెంట్ 2024లో 36% ఉంది. దీన్ని 60% చేసుకోవాలంటే పట్టణాల నిర్మాణం కూడా జరగాలి. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. ఇలా నెక్స్ట్ వచ్చేసి నిరుద్యోగత రేటు ప్రజెంట్ 4.1% ఉంది. సో మరి 2047 నాటికి బిలో 2%, 2% కన్నా తక్కువగా చేసుకోవాలి. ఎగుమతులు వచ్చేసి మనకి ఏంటంటే $19.3 బిలియన్ ఉన్నాయండి. $19.3 బిలియన్ ఉన్నది. 2047 నాటికి $450 బిలియన్ పైగా, బిలియన్ అండ్ మిలియన్ కాదు, బిలియన్ పైగా దీన్ని చేయాలని చెప్పేసి ఒక ప్రధానమైన లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి రాబో పోటీ పరీక్షలు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. ఏపీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఏపీ ఎగ్జామ్స్కి ఇది మనకు చాలా ఇంపార్టెన్స్గా చూసుకోవచ్చు. డేట్తో సహా ఎప్పుడు విడుదల చేశారు, ఎవరు పాల్గొన్నారు, ఈ స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు ప్రధాన లక్ష్యాలపైన గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులు కావడం జరిగింది? ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఫ్రాన్స్ అండి. న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఫ్రాన్స్ ఎవరు నియమితులు అయ్యారంటే ఎవరు నియమించారంటే పసువా బైరు. మరి పసువా బైరు. సో మరి పసువా బైరు యొక్క నేపథ్యం ఏంటి వారు అని చెప్పి 73 ఇయర్స్ ఓల్డ్ అండి. 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వీరు. సో రాజకీయాల్లో ఒక వృద్ధుడిగా అక్కడ చెప్పుకోవచ్చు ఫ్రాన్స్ దేశంలో.
ఇటీవల కాలంలో ఫ్రాన్స్‌లో ఒక సంక్షోభం వచ్చింది. రాజకీయ సంక్షోభం వచ్చింది. అవిశ్వాస తీర్మానం ఆ విధంగా అవిశ్వాస తీర్మానం వేయడంతో అవిశ్వాస తీర్మానం పైన ఆ విధంగా తన పదవిని కోల్పోవడం జరిగింది. ఎవరు విశ్వాసం లేక. ఎవరంటే బార్నియర్ అనేవారు ప్రధానమంత్రిగా ఉండేవారు. సో, మరి ఓటింగ్ నిర్వహించినప్పుడు ఇతని పైన విశ్వాసం లేని పరిస్థితి అయిపోయింది. అలాంటప్పుడు ఇతను రాజీనామా చేశాడు. కాబట్టి మిషెల్ బార్నియర్ స్థానంలో ఇప్పుడు ఫ్రాన్స్‌కు నూతన ప్రధానమంత్రి పాసువా బైర్ నియమించారు. ఎవరు నియమించారంటే ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు నియమించారండి. సో, ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు సో, వారు ఇమాన్యుయల్ మాక్రాన్ అండి. ఎవరండి? ఇమాన్యుయల్ మాక్రాన్ అనేవారు. సో, వీరు ఈ యొక్క సంబంధించినటువంటి వీరు ఈ యొక్క ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఈ నియామకం చేయడం జరిగింది. మనకు ఫ్రాన్స్ ఎప్పుడు న్యూస్‌లో ఉంటుంది. మన భారత గణతంత్ర దినోత్సవాలు కూడా ముఖ్య అతిథిగా వచ్చారు ఇమాన్యుయల్ మాక్రాన్. అంతేకాకుండా 2024లో మనకి ప్యారిస్‌లోనే పారా ఒలింపిక్స్ అంటే ఒలింపిక్ క్రీడలు, పారా ఒలింపిక్ క్రీడలు ఇక్కడే నిర్వహించుకోవడం జరిగింది. అబార్షన్ చట్టాన్ని కూడా లీగలైజ్ చేస్తూ కూడా ఇటు న్యూస్‌లో ఉన్నటువంటి దేశం ఇక్కడ ఫ్రాన్స్ దేశం అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇక. సో, ఫోర్బ్స్ అనే సంస్థ అండి. ఈ ఫోర్బ్స్ అనే సంస్థ వాళ్ళు ఒక న ద ద ద పవర్‌ఫుల్ మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ ఇన్ ద వరల్డ్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేయడం జరిగింది. టాప్ 100లో మన భారతీయ మహిళలు ఎవరున్నారు? టాప్ 3లో ఎవరున్నారో చూద్దామండి. మరి అత్యంత శక్తివంతమైన మహిళలు ఎలా నిర్ణయం చేస్తారంటే, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు గానివ్వండి, ఓకేనా? వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు గానివ్వండి, దాంతో పాటుగా వాళ్ళు అమలు చేస్తున్నటువంటి విధానాలు గానివ్వండి, ఇవన్నీ కూడా దీని కింద తీసుకుంటారనమాట. సో, ఇలాంటప్పుడు అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలైనటువంటి యూరోపియన్ కమిషన్ అంటారండి ఈసీ. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలండి. యూరోపియన్ కమిషన్‌కి అధ్యక్షురాలైన తొలి మహిళ. సో, మరి వీరు ఓకేనా ఊర్సులా వాన్ డెర్ లియన్ మొదటి స్థానంలో ఉండడం జరిగిందండి. మొదటి స్థానం. అండ్ నెక్స్ట్ రెండో స్థానంలో ఎవరున్నారంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది జర్మనీలో ఉంటది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ అనే ప్రాంతంలో ఉంటది. అక్కడ ఒక ఆర్థికవేత్తగా ఆ సంస్థకు అధ్యక్షురాలుగా పనిచేస్తున్న క్రిస్టినా లగార్డే రెండో స్థానంలో ఉంది. క్రిస్టినా లగార్డే గతంలో ఐఎంఎఫ్ కూడా ఎండీగా పనిచేశారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కి. ప్రెజెంట్ అయితే ఐఎంఎఫ్ ఎండీగా మనకున్నవారు క్రిస్టలినా జార్జివా. వారు బల్గేరియా దేశం. ఇక మూడో మహిళ అత్యంత శక్తివంతమైన మహిళల్లో మూడో స్థానంలో నిలిచింది జార్జియో మెలోని. ఉయిషి అంటే ఇటలీ ప్రైమ్ మినిస్టర్. ఇటలీకి తొలి మహిళా ప్రధానమంత్రి. ఈ మధ్యలో మరి 50వ G7 సదస్సును కూడా అద్భుతంగా ఇటలీలోని అపూలియో అనే ప్రాంతం నిర్వహించడం జరిగింది జార్జియో మెలోని. ఈ ఫోర్బ్స్‌లో అత్యంత శక్తివంతమైన మహిళలు 2024లో సో, మరో ఘనత ఉందండి. ఏందంటే మన భారతదేశం చెందినటువంటి ముగ్గురు మహిళలకి ఇక్కడ స్థానం సంపాదించింది. అందులో మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. సో, మరి రోష్ని నాడర్ మల్హోత్రా. వీరెవరు? రోష్ని నాడర్ మల్హోత్రా అంటే మనకి ఉత్తరప్రదేశ్‌లో నోయిడా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ టెక్నాలజీస్‌కి చైర్పర్సన్‌గా పనిచేస్తున్నటువంటి వారు రోష్ని నాడర్ మల్హోత్రా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిరణ్ మజుందర్ షా అండి. కిరణ్ మజుందర్ షా. సో, వీరు మరి నిర్మలా సీతారామన్ గారికి 22వ స్థానం వచ్చింది ఈ యొక్క లిస్ట్‌లో జాబితాలో. రోష్ని నాడర్ మల్హోత్రా 81 అండ్ కిరణ్ మజుందర్ షా 82 అండి. ఇది అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకోసం అన్నిటిలో 8 కామన్‌గా ఉంది. సో, నిర్మలా సీతారామన్ 28, కిరణ్ మజుందర్ షా 82, రోష్ని నాడర్ 81 అండి. కిరణ్ మజుందర్ షా ఎవరంటే ఇక్కడ వీరు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంటుంది. ఔషధ సంస్థ. బయోకాన్ అనే సంస్థ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందర్ షా అనమాట. నిర్మలా సీతారామన్ గారు ఇలా పోస్ట్ మ్యాగజైన్‌లో స్థానం సంపాదించడం ఎన్నోసారి అంటే ఇక్కడ ఆరోసారి వీరు ఈ యొక్క పోస్ట్ మ్యాగజైన్‌లో స్థానం సంపాదించడం జరిగింది. మనం నిన్నటి క్లాస్‌లో డిస్కస్ చేసినాం. టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024గా డొనాల్డ్ ట్రంప్‌ని ప్రకటించారని చెప్పుకున్నాం. ఇలా మనకు చాలా ఇంపార్టెంట్‌గా ఉంటాయండి. అంటే డిసెంబర్ వచ్చిందనుకోండి నెల. ఈ నెలలో కరెంట్ అఫైర్స్‌లో వివిధ డిక్షనరీ సంస్థలు ఏం చేస్తాయంటే ఈ నిఘంటువులు అంటాం కదా ఇంగ్లీష్ డిక్షనరీ సంస్థలు వర్డ్ ఆఫ్ ద ఇయర్ అనే దాన్ని ప్రకటిస్తాయి. దాంతో పాటుగా ఇలాంటి నివేదికలు వస్తాయి. కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఒక 6 మంత్స్ వరకు మనకు. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి కరెంట్ అఫైర్. సో, మనకి ఇక్కడ భారత్‌కు అత్యంత అనుకూలమైనటువంటి హోదా ఉండిందనమాట. ఎవరిచ్చారు? మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటారండి ఎంఎఫ్ఎన్ అంటే. ఎంఎఫ్ఎన్ అంటే అబ్రివేషన్ పరంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని చెప్పేసి అంటాం. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే అర్థం ఏందంటే అత్యంత అనుకూల హోదా అండి. అత్యంత అనుకూల హోదా.
అత్యంత అనుకూల హోదా అంటే ఇప్పుడు అమెరికా కూడా మన దేశానికి ఇచ్చింది ఇలా. ఇలా చాలా దేశాలు కూడా మన భారతదేశానికి ఇచ్చాయి ఇలా అనుకూల హోదా. 10కి పైగా దేశాలు మన భారతదేశానికి అట్లా అనుకూల హోదా ఇచ్చాయి. ఎందుకోసమంటే ఆ దేశానికి మన దేశానికి ఉన్నటువంటి దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు వీటిని బేస్ చేసుకొని ఇస్తారండి ఇలాంటి హోదాని. అంతే గాకుండా ఈ మధ్య మరి భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య గూడా ఇలాంటి హోదా ఉంది. భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య. చాలా సంవత్సరాలు నడుస్తా ఉంది ఇలాంటి హోదా. మరి అంతే గాకుండా ఇక్కడ డబుల్ టాక్స్ అవాయిడెన్స్ అగ్రీమెంట్ అనేది ఉందండి. ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం. ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం పైన ఇరు దేశాలు గూడా సంతకం చేశాయి. అంటే ఒక దేశానికి సంబంధించిన సంస్థలు మన దేశంలోకి వచ్చినా, మన దేశానికి అక్కడికి వచ్చినా 2 రకాల పన్నులుండవు. ఒకటే రకమైన పన్ను ఉంటదనమాట. దాన్ని మనం డీటీఏ అంటాం. డబుల్ టాక్స్ అవాయిడెన్స్ అగ్రీమెంట్ అంటామండి ఇంగ్లీష్‌లో అయితే. డబుల్ టాక్స్ అవాయిడెన్స్ అగ్రీమెంట్ అని చెప్పేసి అంటాం. మరి డబుల్ టాక్స్ అవాయిడెన్స్ అగ్రీమెంట్ అని చెప్పేసి అంటాం ఇది ఈ ఒప్పందాన్ని. సో మరి ఈ ఒప్పందంని ఏమైందంటే నెస్లే అనే సంస్థ ద్వారా ఈ యొక్క చిక్కులు వచ్చినాయన్నమాట భారత్, స్విట్జర్లాండ్. నెస్లే అనే సంస్థ స్విట్జర్లాండ్ దేశానికి చెందింది. సో దీనిపైన పన్నులు మినహాయించే విషయంలో భారత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. అవసరం లేదు డబుల్ టాక్స్ అవాయిడెన్స్ అగ్రీమెంట్ దీనికి చెల్లదని చెప్పేసి అన్నప్పుడు ఇక ఏమైందంటే మేము ఆ హోదాను ఉపసంహరిస్తున్నామని చెప్పేసి సో స్విట్జర్లాండ్ ప్రకటించడం జరిగింది. అట్లా మనకు ఇటీవల న్యూస్‌లో ఉంది. సో ఇది సంబంధించినటువంటి అంశం అండి. ఇటీవల కాలంలో డిసెంబర్ 2024లో ఏ దేశం ఇలా చేసింది? ఇలాంటి క్వెషన్స్ మనకు అడగడానికి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు వార్తల్లో ఉన్నటువంటి మరొక వ్యక్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ గారండి. ఎవరండి వీరి నేపథ్యం ఏంటి? జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ గారంటే వీరు అలహాబాద్‌లో ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. రీసెంట్‌గా డిసెంబర్ 8, 2024న విహెచ్‌పి అంటారు కానీ విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు అనేది సరిగా లేవు అని చెప్పేసి ఏం చేశారంటే ఇక్కడ విపక్ష సభ్యులు అంటే ఎవరైతే మనకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరిపైన అభిశంసన సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. అభిశంసన అంటే ఈ పదవిలో ఉండడానికి వీలు లేదని చెప్పేసి రాజ్యసభలో నోటీసులు ఇచ్చారనమాట. అంటే భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉందండి. 218 ఆర్టికల్ ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో 218 ఆర్టికల్ ఉంది. అంటే సుప్రీం కోర్ట్‌లో జడ్జిలకు ఎలాంటి విశేషాలు ఉంటాయో ఇక్కడ హైకోర్టు కూడా వర్తించుకోవచ్చు అని చెప్పేసి ఉంటదనమాట. అలా మనం అభిశంసన చేయడానికి ఉంటదనమాట. ఇక్కడ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో అలహాబాద్ హైకోర్టు జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ కాబట్టి సో రాజ్యసభలో వీరిపైన అభిశంసన నోటీసులు ఇవ్వడం జరిగింది. రాజ్యసభలో ప్రకటించారనమాట. అంటే ఈ అభిశంసన కావాలంటే మినిమం ఒక 50 మంది సంతకం చేయాలి. సో 55 మంది ప్రతిపక్ష సభ్యులు దీనిపైన సంతకం చేసి అభిశంసన తీర్మానం పైన సంతకం చేసి సో మనకి రాజ్యసభకి ఇవ్వడం జరిగిందనమాట. వీరిపైన చర్చ జరిగి తదనంతరం ఏం జరుగుతుందో చూడాలండి. కానీ ఇట్లా అభిశంసనకు ఇటీవల కాలంలో నోటీసులు ఎవరు ఎదుర్కొన్నారు ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఏ హైకోర్టు జడ్జి ఇలాంటి విషయాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటుగా సో మనం ఇవి మెయిన్‌గా అండి. మనకి ఇంకా రాజ్యసభ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో రాజ్యసభలో ఒక ఇంపార్టెంట్ విషయం మనకు ఉంటుందండి. రాజ్యసభ సంబంధించిన విషయంలో మన రాజ్యసభకు చైర్మన్ అంటే మనకి ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వారే చైర్మన్‌గా ఉంటారు. జగదీప్ ధన్కడ్ గారు. అండ్ రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ ఉపాధ్యక్షుడు వచ్చేసి ప్రెసిడెంట్ హరివంశ్ నారాయణ సింగ్ గారు ఉన్నారు. సో రాజ్యసభ నిన్న ఒక సమావేశంలో ఏమైందంటే మన దొమ్మరాజ్ గూకేష్ గారు, గూకేష్ గారు తెలుసండి. అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సాధించడం జరిగింది. సో దొమ్మరాజ్ గూకేష్‌ని ప్రశంసించడం జరిగింది రాజ్యసభలో. సో గూకేష్ గారు ఎక్కడ జరిగినటువంటి పోటీలలో ఈ ఘనత సాధించారంటే సింగపూర్‌లో జరిగినటువంటి పోటీలండి. సింగపూర్‌లో జరిగినటువంటి ఒక చెస్ పోటీలలో ఎవరిపైన గెలిచారు అంటే డింగ్ లీరన్. మరి డింగ్ లీరన్ ఏ దేశానికి చెందినటువంటి చెస్ ప్లేయర్ డింగ్ లీరన్ అని చెప్పేసి అంటే వీరు చైనాకు చెందినటువంటి చెస్ ప్లేయర్. ఇదొక ఇంపార్టెంట్ అండి. మరి ఇది ఎన్నో వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ అంటే 18వ వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ అండి. ఇలాంటి క్వెషన్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట.
ఇలాంటి వాటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 18వ వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2024. సో, ఒక్కోసారి అడుగొచ్చు ఏందంటే, సో, దుమ్మరాజు గూకేష్ గారు 18 ఇయర్స్‌లో ఈ ఘనతను సాధించారు. మరి ఎన్నోదంటే ఇది 18వ వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్. మనకి ఈజీగా గుర్తుంటది. వయసంతే వారు గెలుచుకున్నది కూడా 18వ వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ అన్నమాట. ఓకేనండి. ఈ అప్డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవ్వండి మనకి సో, డిసెంబర్ 14, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యువ భారత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.